జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి సాగర్ సింధూరి గారు, మదనపల్లిలో ఉన్నటువంటి మహర్షి తపోవన ఆశ్రమ నిర్వాహకులు. మరి ఇవాళ సుమన్ టీవీ స్టూడియోకి వారు వచ్చారండి. వారితో మాట్లాడి చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. భగవద్గీత అంటే 5000 సంవత్సరాల క్రితం దాదాపుగా అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని శ్రీకృష్ణ భగవాన్ వరకు మనందరికీ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్లాసెస్ అనేది చెప్తాను నేను. అవి ఒక అద్భుతమైన ఏమని చెప్పాలి, ఎలా వర్ణించాలి, మీరే చెప్పండి. మీరు చెప్పింది అంతేనా? మన జీవితం ఎలా ఉంటుంది, ఎలా ఉండాలనేది మనకి వివరించారు కృష్ణ భగవాన్ల వారు. అయితే ఇప్పటి జనరేషన్ కి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి ఎలా మనం వాటిని ఫస్ట్ అన్వయించుకోవాలి, దాంతోపాటు ఏం నేర్చుకోవాలి అసలు భగవద్గీత నుంచి, మన డే టు డే లైఫ్ లో లింక్ అవుతుందా ఎక్కడైనా? ఇది భగవద్గీత నుంచి ఇక్కడ ఇలా చెప్పారు కదా కృష్ణుల వారు, మనం ఇది లింకప్ చేసుకుని మనం దీని నుంచి నాలెడ్జ్ పొందొచ్చు, మనం ఎదగొచ్చు అనేటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయండి అసలు? భగవద్గీత అర్జునునికి చెప్పింది కాదు, అర్జునుడిని పాయింట్ గా చేసుకొని మనకు చెప్పింది. అవును. అంటే భగవంతుని యొక్క ఉద్దేశం మాత్రము లోకానికి చెప్పవలసింది. మరి ఈ భగవద్గీతలో నుంచి ఏది మన జీవితానికి లింక్ అవుతుంది అంటే, భగవద్గీతలోని ప్రతి శ్లోకము లింక్ అవుతుంది. అవునా? ప్రతి శ్లోకం మనకి ఎందుకు అలా అనిపించట్లేదు అంటే, పెద్దగా పనికొచ్చేది మామూలుగా ఎవరైనా చనిపోయేటప్పుడు పెట్టడానికి తప్ప ఇది పెద్దగా వాడటం లేదు. అంతే కదండి. అంటే మనకు తెలిసింది మనం చాలా తక్కువ తెలుసుకున్నాం. అసలు భగవద్గీత నేర్చుకోవడం అనే మాట అనే దానికి ఏంటంటే, కొంతమంది ఏంటంటే 700 శ్లోకాలు వచ్చేస్తాయి, అనర్గళంగా చెప్పేస్తూ ఉంటారు. ఓకేనా? ఇది కాదు. ఓకేనా? ఆ శ్లోకం మొత్తం నేర్చేసుకోవడము కాదు, అర్థాలు బట్టి పట్టేయడము కాదు. అసలు భగవద్గీతను నేర్చుకోవడం అనే మాటకు అర్థం ఏంటంటే, అది మన లైఫ్ కు ఒక్కొక్క శ్లోకం ఏ విధంగా కనెక్ట్ అవుతుంది అని అర్థం చేసుకోవడం. దాన్ని మనం భగవద్గీత లెర్నింగ్ అంటాం. శ్లోకాలు నేర్చుకోవడము లెర్నింగ్ కాదు, అది బట్టి పట్టడం. అది చిన్న బిడ్డకు కూడా వచ్చేస్తాయి. చిన్న బిడ్డ కూడా ఒక 6వ క్లాస్ 6వ తరగతి అమ్మాయి చెప్పేస్తుంది. అంటే ఆమె మహాజ్ఞాని అని అర్థమా? కాదు. భగవద్గీతలోని ఆంతర్యము మనం అర్థం చేసుకున్నప్పుడు ఏది మనకు ఏ చాప్టర్ పనికి వస్తుందంటే, ప్రతి మాట పనికి వస్తుంది, నాట్ చాప్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. ఉదాహరణకు ఫస్ట్ టైటిలే తీసుకుందాం. ఏంటి? అర్జున విషాద యోగము. భక్తి యోగం ఉంది, కర్మయోగం ఉంది, ధ్యాన యోగం ఉంది, జ్ఞాన యోగం ఉంది. ఇన్ని యోగాలు ఉండగా, అంటే యోగం అంటే ఆ పద్ధతిలో భగవంతుని చేరుకోవడం. భక్తితో భగవంతుని చేరుకుంటే భక్తి యోగం, కర్మ ద్వారా చేరుకోవాలనుకుంటే కర్మయోగం, జ్ఞానమును ఉపయోగించి ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది తానెవరో తాను తెలుసుకొని బుద్ధి యోగముతో భగవంతుని పొందడం. మరి విషాద యోగం అంటే విషాదముతో భగవంతుని పొందడం. విషాదంతో భగవంతుని పొందొచ్చు అంటే మనకొచ్చే విషాదంతో కాదు. మనకు విషాదము మనకు కావాల్సింది లేకపోతే ఏడిపోతుంది. మనకి ఏదైనా కోల్పోతే, అంటే మనకున్నది పోగొట్టుకునే లేకపోయినా అది లేదు ఇది లేదని ఏడుపు వస్తుంది. ఈ ఏడుపు కాదు, ఈ భౌతిక విషయాల గురించి వచ్చి ఏడుపుతో భగవంతుని చేరుకోలేము మనం. జ్ఞానం కోసం ఎవడు ఏడుస్తాడో, ఎవడైతే శాంతి కోసం లోపల తపన పడతాడో, ఎవడైతే సత్యాన్ని వెతికేదానికి ఏడుస్తాడో, అది అర్జునుడు ఆ పని చేశాడు. అటువంటి వారి యొక్క దుఃఖము భగవంతుని చేరుకునే దానికి మార్గం చూపిస్తుంది. టైటిలే చెప్తుంది, నీకు నిజంగా తపన ఉండి ఆ తపనలోంచి సత్యం తెలుసుకోవాలి, భగవంతుని తెలుసుకోవాలన్నటువంటి ఏడుపు కన్నీళ్ళు నీలో వస్తే అప్పుడు నీకు జ్ఞానానికి అది ఒక విత్తనం స్టార్ట్ అవుతుంది అక్కడ. ఫస్ట్ శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవః. మొదటి మాటే ధర్మతో మొదలైంది. మీరే చెప్పండి, ధర్మం అంటే ఏంటి? ఎవరికి హాని చేయకుండా ఉండడం. ఎవరికి హాని చేయకుండా ఉండటం. మరి ఎవరికి హాని చేయకుండా ఉండమా? మనము ఏదో ఒక రకంగా చేస్తూనే ఉంటాం. ఒక అనివార్యం అయిపోతుంది కదా. ధర్మం అంటే సింపుల్ గా చెప్తాను చూడండి, నువ్వు నీ సహజ స్థితిలో, అంటే నీ సహజ స్థితి అంటే ఏంటంటే ఆనందంగా ఉండటం. అది నీ డిఫాల్ట్ స్టేట్. అది
మనకు తెలియక మనము ఏదేదో అజ్ఞానం చేత ఎప్పుడూ దుఃఖంతో ఉంటున్నాం, కానీ యాక్చువల్గా మానవుని యొక్క సహజ స్థితి హ్యాపీగా ఉండడమే. ఎవర్ గ్రీన్ బ్లెస్, సదా చిత్ ఆనంద స్వరూపం అన్నమాట. అంటే నీ సహజ స్థితి ఏంటి? ఆనందంగా ఉండటం. ఇలా నీ సహజ స్థితి అయినటువంటి ఆనందంగా నువ్వు ఉంటూ ఆ ఆనందాన్ని ఇతరులకు దూరం చేయకుండా వాళ్ళతో ప్రవర్తించడమే ధర్మం. అంటే సింపుల్గా చెప్పాలంటే నువ్వు ఆనందంగా శాంతిగా ఉంటూ ఇతర జీవరాశులను కూడా ఆనందంగా శాంతిగా ఉండనిచ్చేటట్టుగా నీ ప్రవర్తన, నీ మాట, నీ పని, నీ యొక్క చేష్టలు ఉంటే నువ్వు ధర్మంలో నడుస్తున్నావు, ధర్మాన్ని అనుసరిస్తున్నావు అని అర్థం. ఇదే చెప్పాడు భగవద్గీత మొత్తం. నీ ప్రవర్తన ధర్మంగా ఎలా మారాల, ఒకానొక ధర్మాన్ని ఎదుర్కొనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలా, నీ మాటల్లో ధర్మంగా ఎలా ఉండాలా, నీ చేష్టలు ఎలా ఉండాలా, నువ్వు నీ జీవితంలో చేసే ప్రతి యాక్టులోనూ ధర్మం ఎలా ఉండాలి అని చెప్పిందే భగవద్గీత. ఇది లైఫ్కి ఎలా అప్లై చేసుకుంటే, ఇప్పుడు ఉదాహరణకి మనము జీవితాన్ని నేను మార్చుకోవాలా అని పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులకు వెళ్తాం. అక్కడ పోయి ఏం నేర్చుకుంటాం? మామూలుగా హైదరాబాద్ సిటీలో కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఏం చెప్తారు? మామూలుగా నీట్గా ఎలా ఐరన్ చేసి డ్రెస్ చేసుకోవాలా, సూటబుల్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలా, సూటబుల్ టై ఎలా కట్టుకోవాలా, ఎలా నీట్గా నడవాలా, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలా, అందంగా ఎలా మాట్లాడాలా, ఎలా ఆకట్టుకోవాలా, బాడీ లాంగ్వేజ్, ఇవే కదండి నేర్పిస్తారు. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ కాదు. అసలు పర్సనాలిటీ అంటే మనం వేసుకునే డ్రెస్సును, మన యొక్క ఆభరణాలు అవి కాదు. పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వము కదా, వ్యక్తి యొక్క స్వభావము. ఈడ నా స్వభావంలో నేను విపరీతమైన ఎప్పుడు భయము, నేను ఏమీ చేయలేను, ఏమైనా చేస్తే పక్కన వాళ్ళు ఏమైనా నవ్వుతారేమో, ఫెయిల్యూర్ అయిపోతుందేమో, నేను ఆ ఉద్యోగం పొందలేనేమో, నా వల్ల కాదేమో, నేను కార్యాన్ని సాధించలేమో అని వ్యక్తిత్వంలో అనేక రకాల భయాలు, లోపాలు ఉన్నటువంటి వాళ్ళకి ఆ భయాలను సమస్తాన్ని తొలగించి ఆత్మవిశ్వాసాన్ని నింపి ఆ వ్యక్తిత్వాన్ని వికసింపజేసే జ్ఞానం ఏదైతే ఉంటుందో దాన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు. దీన్ని శ్రీకృష్ణ పరమాత్మ 13వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగము దాంట్లో 3 శ్లోకాలు చెప్పాడు. ఇఫ్ యు వాంట్ టు డెవలప్ యువర్ పర్సనాలిటీ రియల్లీ, నీకు నిజంగా నీ పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలంటే ఏమేమి డెవలప్ చేసుకోవాలా, ఏ విషయాలను నువ్వు నీ లోపల డెవలప్ చేసుకుంటే నీ వ్యక్తిత్వము వికసిస్తుంది, అద్భుతంగా పరిమళిస్తుంది, ప్రపంచానికి మంచి సువాసనలు ఇస్తుంది, వెలుగునిస్తుంది అంటే 3 శ్లోకాల్లో చెప్పాడు. అభయం సత్వ సంశుద్ధిర్ జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపార్జవం అహింస సత్యమక్రోధ త్యాగశాంతిరపైసునం దయాభూతేష్వ అలోలుప్త్వం మార్దవం హ్రీర అచాపలం త్యజ క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానితః భవంతి సంపదం దైవీం అవిజాతస్య భారత. భగవంతుడు 26 గుణాలు చెప్పాడు. నీ వ్యక్తిత్వాన్ని నువ్వు వికసింపజేసుకోవాలా, పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి, ఒక బెటర్ వర్షన్ని క్రియేట్ చేసుకోవాలా అంటే మొట్టమొదట అభయం, అంటే భయపడకుండా ఉండాలి, పక్కనోని భయపెట్టకుండా ఉండాలి. కొంతమంది మాటల చేత చేష్టల చేత పక్కన వాళ్ళకు కంగారు, భయం, అశాంతి కలిగిస్తూ ఉంటారు. ఫస్ట్ దైవీ భగవంతుని యొక్క ఆయన కేవలం పర్సనాలిటీ అని చెప్పలేదు, నువ్వు నిజంగా నిన్ను భగవంతునిగా మార్చేసే గుణాలు ఇవన్నీ కూడా మానవుని మాధవుడిగా మార్చేసే గుణాలు. ఆ గుణాలను చెప్పాడు. మరి మాధవుడికి భగవంతుడికి ఉండాల్సిన మొదటి గుణం అభయం. దేని గురించి భయపడకూడదు. సత్వ సంశుద్ధి అంటే ప్యూర్ మైండ్, చిత్తశుద్ధి. అభయం సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి అంటే జ్ఞానం, ఏది సత్యమో ఏది అసత్యమో శాస్త్ర ప్రమాణంగా నిర్ధారణ చేసుకుని సత్యమును తెలుసుకొని జీవించు. ఎవరు చెప్పిందల్లా అయినేసి దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోయి చేటు తెచ్చుకోవద్దు. జ్ఞానంతో వ్యవహరించు, దానం చేయి. 4వ గుణం దానం అనేది చాయిస్ కాదు, నాకుంటే ఇష్టమైతే ఇస్తా కాదు, నువ్వు ఇచ్చి తీరాల్సిందే ఇంతైనా సరే. దమం అంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవడం. యజ్ఞం, నువ్వు చేసే ప్రతి పనిని చాలా యజ్ఞంగా పవిత్ర భావనతో శ్రద్ధతో చెయ్యి.
ప్రతి పని యజ్ఞం. ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, యజ్ఞం లాగా శ్రద్ధగా ప్రతి పనిని యజ్ఞం లాగా అలా చేసి అలవాటు చేయాలి. చేసుకో. ఇది భగవంతుని గుణం. స్వాధ్యాయం, నిన్ను నువ్వు డెవలప్ చేసుకునే దానికి పుస్తకాలు చదువు, నీ లోపల నుండి డెవలప్ చేసుకునే దానికి, అనలైజ్ చేసేదానికి నిన్ను నువ్వు అధ్యయనం చేసుకో. తపస్సు, తెలియాలి. ఏమి ఒక సంకల్పం చేసుకుంటే అది సాధించేంత వరకు ఎన్ని సుఖాలనైనా త్యాగం చేసుకొని దాన్ని పట్టుబట్టి దాన్ని సాధించుకోవడమే తపస్సు అంటారు. ఓకేనా? తపస్సు అనేది నీ గుణంగా ఏర్పాటు చేసుకో. అహింస, సాధ్యమైనంత తక్కువ హింసతో జీవించు, సాధ్యమైనంత. అలవాటు చేసుకోవాలి. అది అత్యవసరమైతేనే. సత్యము, లేనిపోని దానికి అబద్ధాలు చెప్పేయద్దు, ప్రతి చిన్నదానికి అబద్ధం చెప్పేయద్దు. ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉన్నా నిజం చెప్పి ఫేస్ చేయదాన్ని, అప్పుడు నువ్వు స్ట్రెంగ్తెన్ అవుతావు, నువ్వు తట్టుకుంటావు. రేపు పొద్దున ఎంత పెద్ద గొప్ప సంఘటన వచ్చినా కూడా నువ్వు తట్టుకొని నిలబడతావు. అక్రోధము అంటే పగబట్టదు పాములాగా. కొందరు పగ సంవత్సరాల తరబడి కొనసాగుతుంది, కానీ మహాత్ముల యొక్క కోపము గడ్డి మంటలాగా అలాగా మలిగి వెంటనే చల్లారిపోతుంది. కాబట్టి మనుషుల కోపం రావాలా ఇతరులను లైన్ లో పెట్టడానికి, ధర్మంలో పెట్టడానికి, కానీ కోపము అది కొనసాగిస్తే దాన్ని క్రోధం అంటారు. ఆ క్రోధం వద్దు, అక్రోధం. త్యాగం, నువ్వు ప్రేమించిన వాళ్ళ కోసం ఏదో గొప్ప పని జరగడం కోసము నీ సుఖాలను త్యాగం చేసుకో. త్యాగం చేస్తే నువ్వు త్యాగేనైక అమృతత్వ శుద్ధి అంటారు. త్యాగం చేస్తేనే నీకు అమృతత్వం లభిస్తుంది. అహింసత్య, అపైసునం, నిందలేయద్దు. నీ సక్సెస్ కైనా ఫెయిల్యూర్ కైనా నువ్వు మాత్రమే బాధ్యత తీసుకో. వాడు అలా చేస్తుంటే నేను ఇలా అయిపోయి ఉండేవాడిని, వాడు అలా చేశాడు కాబట్టి నేను ఇలా ఉండానని నిందలేయద్దు. జస్ట్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ. తేజస్సు, నీలో ఒక తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సు చేత నువ్వు ప్రపంచాన్ని అందరికీ తెలియజేయబడతావు. ఇప్పుడు నన్ను మీరు పిలిచారంటే అర్థమేమి, సంథింగ్ ఏదో ఒకటి అట్రాక్షన్ ఉంది కాబట్టి పిలిచారు. నిన్ను ఏదైతే ప్రపంచానికి తెలియజేస్తుందో అది నీలో శక్తి. ఆ శక్తిని వృద్ధి చేసుకో. దాంతో వెలుతురు అందరికి. క్షమ, ఎంత పెద్ద తప్పు చేసినా క్షమించే గుణాన్ని కలిగి ఉండు ఇమ్మీడియట్ గా. ధృతి, పట్టుదల, ఒక సత్కార్యాన్ని వదలదు ఎంత కష్టమైనా సరే. శౌచం, లోపల బయట శుభ్రంగా ఉండు, శుద్ధిగా ఉండు. అద్రోహము, ప్రాణము పైన ఇచ్చిన మాట తప్పద్దు, నమ్మక ద్రోహం చేయొద్దు. నాతిమాన్యతము, తప్పు అయితే తప్పు ఒప్పుకో, తప్పు అయినా కూడా నాదే కరెక్ట్ అని వాదించొద్దు. దురభిమానం అంటారు దీన్ని, ఇది వద్దు. ఇలాంటి అద్భుతమైనటువంటి గుణాలు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్ భగవద్గీత మనకు చెప్పింది. ఇవి మనం నేర్చుకోవాలా. కర్మ ఎలా చేయాలా? ఇప్పుడు కర్మ ఫెయిల్ అయితే, వ్యాపారం నష్టమైతే సూసైడ్ చేసుకుంటారు, పరీక్ష ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటారు కదా, జీవితాన్ని అర్ధాంతరంగా కష్టాల్లోకి నెట్టుకుంటారు. భగవంతుడు కర్మణ్ణి వాధికారస్తే అనే శ్లోకం కర్మయోగం గురించి చెప్పడం ద్వారా నిన్ను ఫెయిల్యూర్ వచ్చినా సక్సెస్ వచ్చినా నువ్వు స్టాండర్డ్గా నిలవగలిగే శక్తిని ఇచ్చే జ్ఞానము ఉంది. ఇలాగా ప్రతి చాప్టర్లోనూ, ప్రతి శ్లోకంలోనూ, ప్రతి పదము కూడా మన జీవితాన్ని మనము చాలా సాలిడ్గా నిర్మించుకునే జ్ఞానము భగవద్గీతలో ఉంది. ఇది మనము స్టడీ చేయాల. మామూలుగా ఒక వస్తువు నువ్వు కొనుక్కుంటే దాన్ని ఎలా వాడచ్చో వాడకూడదో ఒక మాన్యువల్ ఇస్తారు. మళ్ళీ నీ లైఫ్ చాలా ప్రీషియస్, దీంతో నువ్వు ప్రపంచ ఘనకార్యాలు చేయాల్సి వస్తుందేమో, అంత గొప్పది అది. మరి మన లైఫ్ కి మాన్యువల్ ఏమి, ఎలా చేయాలా ఎలా చేయకూడదు, నా జీవితాన్ని నేను ఎలా వాడాలా ఎలా వాడకూడదు, నా తెలివిని ఎలా వాడాలా ఎలా వాడకూడదు, నా మాటని ఎలా వాడాలా వాడకూడదు, నా ప్రవర్తనని ఎలా వాడాలా ఎలా వాడకూడదు. ఇది ఎవరు చెప్తారంటే తల్లిదండ్రులు చెప్పరు, ఏదో కొద్దిగా చెప్తారు, స్కూల్లో చెప్పరు, పాఠాలు చెప్తారు. పోనీ మంచి గురువుల దగ్గర సత్సంగాలు చేస్తారంటే చేయరు, సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు. అంటే ఏ రకంగానూ మనం తెలుసుకునే అవకాశాన్ని కోల్పోతున్నాం. బట్ భగవద్గీత మన కోసం ఎప్పుడూ ఉంటుంది, మన జీవితాన్ని చాలా అమృతమయంగా తీర్చిదిద్దడానికి. దీన్ని మేము భగవద్గీత లైఫ్ కోచింగ్ గా ఇక్కడ అంటే శ్రద్ధ ఉన్న వాళ్ళకి చెప్తాం. ఇది అంటే నాకు ఇదే కావాలని
ఆల్మోస్ట్ వాళ్ళు నాకు ఆరోగ్యం కావాలా, డబ్బు కావాలా, ఈ రెండే ఉంటాయి. వారికి కూడా ఉంటుందండి. అడిగితే చెప్తాం వాళ్ళకి. నాకు లేదండి, నాకు నా యొక్క వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలా, నాకు భగవద్గీత బోధించడంటే సపరేట్ గా అది బోధిస్తాను. సో ఇవన్నీ క్లాసెస్ లాగా చెప్తారు. ఆన్లైన్ లో కూడా ఉన్నాయి. నాది ఆన్లైన్ లో ఫ్రీగానే యూట్యూబ్ లోనే ఉన్నాయి. 100 days భగవద్గీత లైఫ్ కోచింగ్ అని చెప్పాము. సో అవి చూసి పాడ్కాస్ట్ నేర్చుకోవచ్చు. ఉన్నాయి నావి. ఇప్పుడు మీరు చెప్తుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో అంటే ఖచ్చితంగా అన్ని అన్వయించుకోవచ్చు, నేర్చుకోవచ్చు. సో ప్రతిదీ కూడా. నేర్చుకోకపోతే, నేర్చుకుంటే మన లైఫ్ ప్రతి మూమెంట్ చాలా ఈజీ అయిపోతుంది. ప్రతి ఈ మూమెంట్ లౌకిక ప్రపంచంలో ఉండగలుగుతాం. అన్ని అంటే, శక్తివంతంగా ఉండగలుగుతాం. అందులోనూ తామరాకు పైన నీటి బొట్టులాగా అటాచ్మెంట్స్ ఏవి లేకుండా ఎంత మనిషి ఉండాలో అంతే ఉండాలని. 2 విషయాలు నేర్చుకోవాలా. 1000 కోట్లు సంపాదించడం నేర్చుకోవాలా. ఓకే, 1000 కోట్లు పోయినా నవ్వుతా ఉండడం నేర్చుకోవాలా. ఈ 2 మేము నేర్పిస్తాం. ఇవి కావాలండి ఫస్ట్. ఇప్పటి సొసైటీలో ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైనా, చిన్నైనా పెద్దయినా, లింగ భేదం లేకుండా, వయసు సంబంధం లేకుండా ఎవరికైనా నేర్చుకోవాల్సినవి ఇవే. ఉన్నప్పుడు ఎలా ఉన్నాము, లేనప్పుడు ఎలా ఉన్నాము, ఎలా ఉండాలి అనేది. భగవద్గీత అనేది కృష్ణ గీత కాదు. గణేశుడు చెప్తే గణేష్ గీత, కపిలుడు చెప్తే కపిల గీత, ఉద్ధవుడు చెప్తే ఉద్ధవ గీత, కృష్ణుడు చెప్తే కృష్ణ గీత అని అనలేదు. కృష్ణుడు కాదు చెప్పింది, సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు, కృష్ణుని రూపంలో ఉండే. అందుకే అది భగవద్గీత. భగవద్గీత అంటే భగవంతుడు చెప్పింది, దాంట్లో అసత్యం ఉండదు. మొట్టమొదటిది అందులో చెప్పినట్టు చేస్తే మనకు విజయము తథ్యము. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువానితిర్మతిర్మమ. ఎక్కడ చెప్పినట్టు చేసే అర్జునుడు, ఓకేనా, మంచిని బోధించే భగవంతుడు నీ లోపల ఇద్దరు ఉంటారు. ఆటోమేటిక్ గా నీకు విజయము, కీర్తి, సంపద అన్ని లభిస్తాయి. అది మనం వినాలి ఫస్ట్. థ్యాంక్ యూ అండి. చాలా అంటే మంచి టాపిక్స్ ఇవన్నీ కూడా. చెప్పేవాళ్ళు లేక మేము ఇలా అయిపోయేవండి అనే వాళ్ళు కూడా వింటూ ఉంటారు కదా. సో అది కూడా ఒక వెర్షన్ అని అనుకోవచ్చు. కానీ చాలా, నేను ఫస్ట్ కొన్ని వీడియోస్ చూసినప్పుడే నాకు అనిపించింది ఒకసారి మాట్లాడదామని. బట్ చాలా వాల్యుబుల్ టైం ఇది మీకు స్పెండ్ చేశారు. అంటే చెప్పే విధానంలో కూడా ఎక్కడ డిస్ట్రెస్ అవ్వకుండా ప్రతిదీ డీటెయిల్డ్ గా చెప్పారు. చాలా మంది క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు. ఇంకా మీరు అలాగో యూట్యూబ్ లో ఉన్నాయి కాబట్టి అవి నేర్చుకుంటాము. ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాను నేను, డెఫినెట్ గా. అప్పుడు కొంచెం టైం ఇవ్వండి మళ్ళీ, అదే కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నమస్తే అండి. రండి, మీరు కూడా సైడ్ వచ్చినప్పుడు ఆశ్రమం తప్పకుండా వస్తానండి నేను. నాకు మీరు ఇంత మాట్లాడాక నాకు రావాలనిపించింది, అక్కడ వచ్చి ధ్యానం చేయాలి, ఇంకా నేర్చుకోవాలనిపించింది. నేను చేసేదైతే ఏమీ లేదు, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆవగింజంత కూడా నాకు తెలియదు, కానీ చాలా డీటెయిల్డ్ గా చెప్పారు ప్రతిదీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నమస్తే.